ఆ కేతిరెడ్డి గారు అనేవాడు ఎందుకు మాట నువ్వు 177 ఉప్పెని తెలుసా నీకు? జీవితాలుగా మొత్తం కొట్టిపోయింది తెలుసా నీకు? సముద్రం వచ్చి ఇసే దెబ్బలు మేటేసి ఎన్ని వేల మంది చచ్చిపోయారు తెలుసా నీకు? అప్పుడు కూడా మేము మెరక మీద ఉన్నాం. ఆ రోజు కూడా మా చుక్క నీళ్ళు రా బొట్టు నీళ్ళు చూపించి ఎక్కడైనా సరే. ఏమన్నా గారు ఏం చెప్పారు? నీరు పల్ల ఎరుగు నిజం దేవుడు ఎరుగు అన్నాడు. నేను ఉంటాను ఏమంటే తిరుగుదాం, ఇద్దరు కలిసి తిరుగుదాం, నీళ్ళు ఎక్కడ ఉండే చూపిస్తే అప్పుడు నువ్వు అన్నదానికి మేము బలాదూరే రాజధానిలో ఉన్న రైతులు ఇలా కూలిపోయినా బతుకుతాం. భూములు ఇచ్చి రాష్ట్రానికి నువ్వు ప్రజాప్రతినిధిగా బస్ షెల్టర్ కట్టిస్తూ ఇద్దరు ఆడాలు కూర్చోడానికి రాజధాని గురించి కనుక ఇంకోసారి నువ్వు మాట్లాడినట్టు మీరు పద్దాకులు వైసీపీ ఎమ్మెల్యేలని ఎత్తుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలలో అందరిని అంటలా నేను, దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. సమాధానం చెబుతాం. చేపలు పెంచుకోండి, మీరు చక్కరగా మాట్లాడుతూ నేర్చుకోండి. ఇప్పటికైనా నేర్చుకోండి. మీకు ఇవాళ మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీకి వస్తారు. మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఎదవలా? గలవెత్తాలి, గలవెత్తి మాట్లాడాలా, రావాలి, అసెంబ్లీకి రావాలి. నీ టైం ఇస్తారు, టైం ప్రకారం మాట్లాడు. వాళ్ళకి పరిపాలన విధానం అసలు జగన్కే పరిపాలన తెలియదు. నేను సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని. అది చంద్రబాబు నాయుడు మరీ ఇదిగా కత్తి కర్ర మడిచి కాదు కాబట్టి ఆయన ఏదో మాటలతో కూరుకుంటున్నాడు. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, ముంగల వాళ్ళు చేసిన అప్పులు తెరవాలి, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, రాష్ట్రానికి న్యాయ వ్యవస్థ బాగుండాలి అనే కోరుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు